మల్లాపూర్లో ఏర్పాటు చేసిన బీఆర్ఎస్ సభలో మాజీ మంత్రి హరీష్ రావు మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. నీటి కేటాయింపులు ఎలా చేస్తారు అంటే ట్రిబ్యునల్ చేస్తుంది. ట్రిబ్యునల్ అంటే ఎవరు? రిటైర్డ్ సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటారు. ఆ ట్రిబ్యునల్ ముందు ఏం జరుగుతుందంటే, గతంలో కృష్ణా నది మీద నీళ్లు పంచినప్పుడు ఆంధ్రప్రదేశ్లో ముందే ప్రాజెక్టులు కట్టేసింది. కట్టి ఏమంటారు, అరే మేము ఆల్రెడీ వేల కోట్లు ఖర్చు పెట్టినాం, ప్రాజెక్టు కట్టినాం, దాని కింద ఆల్రెడీ ఇన్ని లక్షల ఎకరాలు పారుతుంది, మరి నీళ్లు కేటాయించకపోతే ఎట్లా? మీరు వేల కోట్ల పబ్లిక్ మనీ వేస్ట్ అవుతుంది కదా, ప్రజాధనం వృధా అవుతుంది కదా. అయినా మా రైతులు ఇప్పటికి 20 ఏళ్లకెళ్ళి 10 ఏళ్లకెళ్ళి నీళ్లు వార్తనే ఉండే, బతికనే బట్టే ఇప్పుడు నీళ్లు ఇవ్వకుండా ఎట్లుంటావు? ఇది మా హక్కు. దాన్ని రైపేరియన్ రైట్స్ అంటారు. రైపేరియన్ రైట్స్. ఇది మా హక్కు, ఇది మా రైపేరియన్ రైట్, మాకు నీళ్లు కేటాయించాల్సిందే అంటారు. అప్పుడు ఏం చేసినాయి ట్రిబ్యునల్స్ గతంలో ఈ దేశంలో కానీ కృష్ణా నది మీద కానీ? ఆల్రెడీ కట్టిండ్రు, 20 ఏళ్లకెళ్ళి వాడుకుంటున్నారు, 10 ఏళ్లకెళ్ళి. మరిగా దానికి ఇప్పుడు నీళ్లు ఇవ్వకపోతే అది వేస్ట్ అవుతుంది కదా, నేషనల్ మనీ కదా, నేషనల్ వేస్ట్ కదా అని నీళ్లు కేటాయిస్తుంటారు. ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నది గోదావరిలో. కృష్ణలో చేసింది ఆ పని వెంకట, ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది ఇస్తుంటారు. ఇప్పుడు అదే కుట్ర ఆంధ్రప్రదేశ్ చేస్తున్నది గోదావరిలో. కృష్ణలో చేసింది ఆ పని వెంకట, ఇప్పుడు గోదావరిలో కూడా ఏంది బనకచెర్ల కట్టేసి నీళ్లు వాడుకొని రేపు ట్రిబ్యునల్ వస్తుంది మళ్ళీ గోదావరి మీద. ట్రిబ్యునల్ వేయమని ఆల్రెడీ లెటర్ ఇచ్చిండు వాళ్ళు. రేపు ట్రిబ్యునల్ వస్తే ఏమంటారు, అరే గోదావరి బనకచెర్ల ఆల్రెడీ 80,000 కోట్లతో కట్టినాం, దాని కింద 14 లక్షల ఎకరాలు పారుతూనే ఉన్నది, ఇప్పుడు నీళ్లు ఇవ్వాల్సిందే అని చెప్పి రేపు హక్కు ఉన్నా లేకున్నా రైపేరియన్ రైట్స్ కింద రైట్స్ ఎస్టాబ్లిష్ చేసుకొని నీళ్లు పొందడానికి ఒక పథకం ప్రకారంగా ఆంధ్రప్రదేశ్ చేస్తున్న ప్రయత్నం. If we allow them, if they are going to construct the project, tomorrow they will claim riparian rights. అందువల్ల వాళ్ళని మనం ఆపాల్సినటువంటి బాధ్యత ఉంది. అంటే 3-4 రకాల దెబ్బలు తగులుతాయి మనకు. ఇది ఒకటి, రైపేరియన్ రైట్స్ కింద అదనపు జలాలను గోదావరి నదిలో పొందడానికి వాళ్ళు నీటి కేటాయింపు లేకపోయినా అక్రమంగా కట్టి రేపు నీళ్లు పొందడం కోసం వాళ్ళు చేస్తున్నటువంటి ప్రయత్నం. నెక్స్ట్, ఇది ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్. యాక్చువల్గా గోదావరి నదిలో 1400 గోదావరి నదిలో ఉన్నాయి అని ఆంధ్రప్రదేశ్లో లెక్క తెలిసింది. ఆ 1480లో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మనం కలిసిన నాడే 967 తెలంగాణకు, 513 ఆంధ్రాకు కేటాయించింది. 967, 513 రెండు రాష్ట్రాలకు కేటాయించిండ్రు. దానికి అనుగుణంగా ప్రాజెక్టుల రూపకల్పన జరిగింది. ఆ కేటాయింపును రాష్ట్రం విడిపోయేటప్పుడు అసెంబ్లీలో కూడా పెట్టింది. తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఆ బిల్లు అసెంబ్లీకి వచ్చినప్పుడు, ఆ బిల్లు అసెంబ్లీలో చర్చ జరిగినప్పుడు దాంట్లో బిల్లులో భాగంగా కూడా పెట్టారు. కానీ ఆంధ్రప్రదేశ్ ఏమంటుంది, 2023 దాంట్లో స్పష్టంగా వాళ్ళు ఈ 967 కూడా వ్యతిరేకిస్తుంది. ఇన్ దిస్ రిగార్డ్ ఇట్ ఈస్ టు సబ్మిట్ దట్ సెల్ఫ్ ప్రొక్లెయిమ్డ్ earmarked share of 967 TMC of Godavari water of Telangana state, which was communicated to the CWC Ministry of Jal Shakti while seeking clearances for DPR of the new projects in Godavari basin by Telangana state, was objected and denied already by the state of Andhra Pradesh, stating that there is no such earmarked share of Telangana state accepted by Andhra Pradesh state in letter addressed while 6th. ఇంకా డీటెయిల్ ఉంది, మీరు చదవండి బుక్లో. ఏమంటాడు, ఆ 967 తెలంగాణకు కేటాయించింది సెల్ఫ్, అంటే మనమే సొంతగా చెప్తున్నాము, దాన్ని మేము ఒప్పుకోము. ఆ 967 టీఎంసీలు గోదావరిలో తెలంగాణకు వాటా లేదు అని వ్యతిరేకిస్తూ ఢిల్లీకి మినిస్ట్రీ ఆఫ్ వాటర్ రిసోర్స్ కు ఆంధ్రప్రదేశ్ రాసిన లేఖ. ఇప్పుడు ఏమంటున్నాడు చంద్రబాబు, అరే మీరు ప్రాజెక్టులు కట్టుకోగా వద్దన్నమా, 967 మీరు తీసుకున్నారు కదా, ఈ కిందికి నేను తీసుకుంటే ఏంటి అంటాడు. బిడ్డ మరి 967 ఎందుకు వ్యతిరేకించను? ఫస్ట్ ఈ లెటర్ ఉపసంహరించు. తెలంగాణ ప్రాజెక్టులను వ్యతిరేకిస్తూ రాసిన అన్ని లేఖలు వాపస్ తీసుకో.
ఈ 967 తెలంగాణ హక్కు అని ఒప్పుకో. ఇది ఒప్పుకోడట, మన ప్రాజెక్టులు అడ్డుకుంటాడట, మళ్ళా కొత్తగా గోదావరి బంకచర్ల అని నీళ్లు ఎత్తుకపోతాడట. ఇది ఎట్లా కరెక్ట్ అవుతుంది? వరద జలాలు అంటున్నావు, అసలు వరద ఎంతున్నది? ఆ వరదల నీళ్ళు ఎక్కేంత మా లెక్కేంతనో తేలాలన్నా వద్దా? అది తేలకుండానే నీళ్లు తీసుకుపోతా అంటున్నాడు. ఒకవైపు 967ను వ్యతిరేకిస్తాడు, కాళేశ్వరంను వ్యతిరేకిస్తాడు, భక్త రామదాసును వ్యతిరేకిస్తాడు, సీతారామ ప్రాజెక్టుకు అనుమతులు రానియడు. ఇంకొక వైపు నేను కొత్త ప్రాజెక్టు కడతా అంటే అదే గోదావరి నది మీద నీళ్లు ఉన్నాయంటావు, సముద్రంలో కలుస్తాయంటావు. ఆ గోదావరి మీద కట్టున్న సీతారామను ఎందుకు వ్యతిరేకించినవు? కాళేశ్వరంను ఎందుకు వ్యతిరేకించినవు? మా 967 టీఎంసీలను ఎందుకు వ్యతిరేకించినవు? నీళ్లు నిండుగా ఉంటే, నీళ్లు సముద్రంలో కలిసేది నిజమైతే తెలంగాణ రాష్ట్రం గోదావరి మీద కట్టిన ప్రాజెక్టులను ఎందుకు వ్యతిరేకించినవో ఇలా సమాధానం చెప్పాలి ఆంధ్రప్రదేశ్. చెప్తుందా? అంటే ఒకవైపేమో మనని అడ్డుకుంటారు, ఇంకొక వైపు కొత్తది కడతా అంటారు. పోనీ 967 ఎక్కడిది? ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కలిసి ఉన్న నాడే ఆ రోజు కేటాయించిన నీళ్లు, దాన్ని కూడా నేను ఒప్పుకోను, దాన్ని కూడా నేను అడ్డుకుంటా అంటే మనం మాత్రం బంకచెల్లని ఒప్పుకుందామా? మన ప్రాజెక్టులను అడ్డుకుంటాడు, మన నీటి హక్కులను కాలరాస్తాడు, పైగా నేను ఢిల్లీ నా చేతులుంది నేను నీళ్లు తీసుకుపోతా అంటే మనకు అన్యాయం జరగదా? నెక్స్ట్, ఇది ఒక ఇంపార్టెంట్ పాయింట్ మీకు అందులో కూడా పెట్టాం. కేసీఆర్ గారు 1920లోనే ఢిల్లీకి ఒక ఉత్తరం రాశారు. ఆనాటి కేంద్ర మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్. కేసీఆర్ గారు కొన్ని లెక్కల ప్రకారంగా ఒక 3000 టీఎంసీలు సముద్రంలో కలుస్తున్నాయి, ఆ నీళ్ళలో కూడా మా వాటా తేల్చండి అన్నాడు. మీరు ఒకసారి చదివినాక నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను మీకు. In this context, it is worth noting that as per 53 years of CWC gauge records, at the last gauging station on Godavari River, at least 3000 TMC of water flows into the... As per 53 years of CWC gauge records, at the last gauging station on Godavari River, at least 3000 TMC of water flows into the Bay of Bengal after the utilization of both the states Telangana and AP. The erstwhile state of Andhra Pradesh itself had allocated 65.13 of Godavari water to Telangana region. ఈ పాయింట్ మీరు ఒక్కసారి 65.13 ఏంటిది? ఇందాక నేను చెప్పిన చూసినరా, 1480 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో గోదావరి నదిలో 1480 టీఎంసీలు మన రాష్ట్రానికి హక్కుగా వచ్చినాయి. ఆ 1480లో 968 తెలంగాణకి ఇచ్చారు, 512 లేదా 13 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 1480లో 968 అనేది 65%. 1480లో 968 is 65% of Godavari river. So the 3000 TMC of water flowing into the sea annually can also be used on same pro rata basis. Based on the total water requirements for irrigation, industry and drinking water, Telangana will use 1950 TMC water per year in comparison to present allocation of 967.15 TMC. బహుశా మీకు ఇది అర్థమైంటుంది. అంటే గోదావరిలో సముద్రంలో కలుస్తుంది అని చెప్పబడే 3000 టీఎంసీల్లో అదే ప్రోరేటా ప్రకారం అంటే గోదావరిలో 65 తెలంగాణకి ఇచ్చి 35 ఆంధ్రప్రదేశ్కి ఇచ్చారు. 65 అంటే 960